రాముడు నా జ్యేష్ఠ కుమారుడన్న భావన నా కళ్ళని కప్పివేసి ఉండొచ్చు. న్యాయాన్యాయ విచక్షణ నేను చేయలేకపోయి ఉండొచ్చు. సర్వకాలముల యందు నా కొడుకులో నాకు గుణములే కనపడి ఉండొచ్చు. కానీ మీ అందరికీ కూడా అలా గుణములు కనపడుతున్నాయో కనపట్టలేదో నాకు తెలియదు. మీరు పక్షపాతం లేకుండా స్వతంత్రంగా నిర్ణయం చెయ్యగలిగిన వారు. నా తర్వాత ఉత్తరాధికారిగా ఈ సింహాసనం మీద కూర్చునేవాడు ఈ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాలి, ఇంద్రియములకు లొంగని వాడై ఉండాలి, రాజ్యములో ఉన్న ప్రజల్ని తన బిడ్డలలా చూసుకోగలిగినటువంటి వాడై ఉండాలి. రాముడు నా పెద్ద కుమారుడు అని పట్టాభిషేకానికి యోగ్యుడని నేను అనుకుంటున్నాను. కానీ అలాంటి వాడు అవునో కాదో మీరు విచారించండి. నేను రాజుని చెప్పాను అని మీరు అనుకోకండి. నిష్పక్షపాతంగా మీరు మధ్యవర్తులు కనుక రాగద్వేషములు లేకుండా ఆలోచించి నిర్ణయం చెయ్యండి. మీరందరూ కూడా రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అని అనుకుంటే పట్టాభిషేకం చేస్తాను, మీరు ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి అన్నాడు.